తన ఒత్తిడి వల్లే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలకు దారితీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నేత కోలన్కొండ శివాజీ ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు వివరాలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం వాస్తవాలు వెల్లడించే చేయాలని కోలన్కొండ డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని శివాజీ ఎద్దేవా చేశారు. అంతకుముందు 48 గంటల ముందు ఎవరైతే కురేషి, సోఫియా కురేషి, అలాగే యోమికా సింగ్ చెప్పిన బ్రీఫింగే వాళ్ళు చెప్పారు తప్ప ప్రధానమంత్రి గారు కొత్త సంగతులు ఏం చెప్పాల. మేము అడిగేది ఏంటంటే, అయా ట్రంప్ దౌత్యం మూలంగానే, ట్రంప్ హెచ్చరిక మూలంగానే అమెరికా వైస్ ప్రెసిడెంట్ అలాగే ఆ దేశ కార్యదర్శుల ఒత్తిడి మూలంగానే ఇరు దేశాలు కలిసి కాల్పుల విరమణకు అంగీకరించింది అని పదే పదే చెబుతున్నప్పుడు మీరు ఈ విషయం భారత జాతిని ఉద్దేశించి ఎందుకు చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఇంతకుముందు 1972లో కూడా వాజ్పేయి గారు డిమాండ్ చేసినప్పుడు యుద్ధం అనంతరం అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన సంగతులన్నీ డే బై డే అన్ని సంగతులు చెప్పారు. ఇప్పుడు కూడా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఏమేమి జరిగినాయి ఈ సంఘటనలో, మనకు నష్టం ఎంత జరిగింది, మనకు ఎవరైతే పహల్గామ్ మృతుల బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా న్యాయం చేసామా, ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాము అనే విషయాల మీద జాతికి ఏమి చెప్పకుండా వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తామంటే అది సైన్యం చూస్తుంది. సైన్యం 86 గంటల 57 నిమిషాలు యుద్ధం చేసింది, బ్రహ్మాండంగా వెళ్ళింది, వాళ్ళ టార్గెట్లు రీచ్ అయిపోయింది. మీరు వెనక్కి ఎందుకు పిలవాల్సి వచ్చిందని చెప్పి జాతి మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఈ దశలో తక్షణమే ఈ భారత జాతి ప్రజలకి బీజేపీ కానీ భారతదేశ ప్రధానమంత్రి కానీ తక్షణమే వివరణ ఇచ్చి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ పారదర్శకత ఏదైనా ఉంటే దాంట్లో నిరూపించుకోండి. మన సైనిక బలాల బ్రహ్మాండంగా కాల్బలం, ఎయిర్ ఫోర్సు, నేవీ కూడా దేశ రక్షణ కోసం బ్రహ్మాండంగా ముందుకెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఉగ్రవాద పీచాన్ని అణిచేయడానికి కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటే మీరు వెనక్కి పిలవడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తక్షణమే దీని మీద వివరణ ఇవ్వడం కోసం పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.